మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి స్థానిక శాసనసభ్యుడిగా ప్రజలందరినీ కాంగ్రెస్ పార్టీని గెలిపించి జరుగుతున్నటువంటి అభివృద్ధికి ఇంకా ప్రోత్సాహకాన్ని నాకు ఇచ్చి మరింత అభివృద్ధి జరిగేటువంటి విధంగా నన్ను దీవించాలని, నా 20 మంది కార్పొరేటర్ పోటీ చేసే అభ్యర్థులను దీవించాలని నేను హుస్నాబాద్ పట్టణ ప్రజలందరికీ 2 చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అవసరాలు ఎప్పుడు మాట్లాడలే, కరీంనగర్ జిల్లాల కలపాలనేటువంటి అంశాన్ని నేను ఎక్కడ ప్రస్తావించలేదు. కానీ శాసనసభలో మా మంత్రి రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడిన తర్వాత, లేదా గౌరవ ముఖ్యమంత్రి గారు దీనికి సంబంధించి ఒక సాంకేతికమైన కమిటీ వేస్తారని చెప్పిన తర్వాత ఈ ప్రాంత ప్రజల ఆకాంక్ష కరీంనగర్లో కలపాలనేటువంటి మాట నా బాధ్యత. ఆనాడు మా పిసిసి అధ్యక్షుడిగా ఈనాటి ముఖ్యమంత్రి హామీ ఇచ్చినాడు, దాన్ని నెరవేర్చేందుకు ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా మేము పనిచేస్తామని చెప్పినాం. సతీష్ బాబు గారు అన్నారు, ఆనాడు జిల్లా అయితా ఉంటుంటే ఈ ప్రాంత ప్రజలు ఎంత ఉద్యమాలు చేసినా మీకు తెలియదు కాదు. ఆనాడు ప్రేక్షక పాత్ర వహించాలంటున్నా ఆయన శాసనసభ్యునికి 2-3 నెలలకే అంటాడు. 2017లో జిల్లాలు ఏర్పడ్డాయి, 2014లో ఆయన గెలిచినాడు. ఇలా వారు ఆ విధంగా మాట్లాడితే మరి ప్రజల ఆకాంక్షను అవమానపరిచినట్ట లేదా తెలియకుండా మాట్లాడుతున్నారో తెలియదు పరిస్థితి.